హలో, ఉషారాణి వారు మాట్లాడుతాను వాడపల్లి కిచెన్ నుంచి. నమస్కారం అండి మీ అందరికీ. ఇవాళ నేను పన్నీర్ బజ్జీలు చేయబోతున్నానండి. ఇదిగోండి ఉప్పు, కారం, బేకింగ్ సోడా కొద్దిగా వేసానండి, వంట సోడా అండి. ఇదిగోండి పన్నీర్ కోస్తున్నామండి. ఇగో ముక్కలు అలా పలసగా కోసుకోవాలండి. ఇగో శనగపిండి వేసి కలుపుకుంటున్నానండి. కారం మీకు ఎంత ఇష్టమైతే అంత వేసుకొచ్చండి, తగినంతండి. చిటికెడు కలిగి వంట చూడండి. ఎంత సన్నంగా కోయగలిగితే అంత సన్నంగా కోసుకొచ్చండి మనం. ఇవి గుడ్డు తిన్నోళ్ళ గురించి నేను చూపించలేదండి. గుడ్డు తినేవాళ్ళు అయితే ఇందులో గుడ్డేసి కలుపుకున్న పౌష్టికాహారం అండి, మంచిది కూడాని. బాగా పొంగుతాయి కూడా అండి గుడ్డు ఎత్తిని. ఇదిగోండి ఒకటి వేసానండి ఇందులోని. ఇదిగో నూనె పెట్టామండి, ఎచ్చబడుతుందండి. వేసుకుందాం బజ్జీ అండి. ఇది కొత్త కాదండి, చాలా చోట్ల వేసుకు తింటారండి. ఇవి నేను కూడా ఇవాళ టిఫిన్కి వేసుకుందాము, అది మీకు చూపిందాం అనేసి వేసానండి. ఇంట్లో చేసుకున్న పన్నీర్ అయితే ఫ్రెష్గా ఇంకా బాగుంటుందండి. పాలు ఇరిగిపోతే గుడ్లో వడకట్టేసండి, దాని మీద కొంచెం బొరి పెట్టేస్తే ఆ గుడ్డను వడతెట్టి అప్పుడు అది ఇది అవుతుందండి. ఇదిగోండి అంతవరకు వేగి తిరగేసుకుందామండి. అదిగోండి అట్లా తీసి ఇదిగోండి. కడాయి కూడా ఇచ్చి ప్రకారం వేసుకోవాలండి. బాగా పలసగా ఉండకూడదండి, కొంచెం సరిపడి. ఇదిగోండి ఇలా పడితే దాని మీద అది చూపించి. ఇదిగోండి బాగా పలసగా కూడా కాదండి, కొంచెం గట్టిగా ఉండాలి. నేను ఇప్పుడు పన్నీర్ తేవటానికి వెళ్ళానండి. నేను బీహార్ నుంచి వచ్చానని తెలుసు కదండి. వాళ్ళు అడిగారు నన్నండి, ఏంటి గోధుమ పిండి ఎక్కువసేపు కలిపి నానబెడితే గమ్ము నరుగుతుందంట కదా అన్నారండి. అది రాంగ్ అండి, నానబెడితే అరగదండి. గోధుమ పిండి ఎక్కువసేపు కలిపేసి ఉంచితే పాకం వచ్చేస్తుంది. కొంచెం గట్టిగా కలిపితే మెత్తగా వస్తాయండి. మనం ఎంత బాగా కలిపితే అంత మెత్తగా వస్తాయండి. ప్లస్ రొట్టెలు తిన్నాక నీళ్ళు ఎక్కువ తాగాలండి. కొద్దిగా సరిపడి తినాలి, బాగా ఎక్కువ కూడా తినకూడదండి. నీళ్లు మట్టుకు వాటర్ ఎక్కువ తాగితే అది అరుగుతుందండి. అంతేకాని గోధుమపిండి తడిపేసి ఉంచితే అది ఇది అవ్వదండి, ఏంటంటారు, అరగదండి. అరగటానికి నీళ్ళు తాగాలి కొంచెం. అదే ఇదిగోండి కనమే కూడా వేసుకుందాం. సన్నంగా వచ్చింది మొక్కలన్నీ సన్నంగా వేస్తున్నాను. హలో, వాడపల్లి కిచెన్ నుంచి ఉషారాణి వారు మాట్లాడుతున్నానండి. ఇగోండి పన్నీర్ బజ్జీలు రెడీ. సాస్ వేసుకుని తింటామండి బాకి.